టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత హక్కులు పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, దృశ్యాలు వాడుతున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు హీరో నాగ చైతన్య. తన పేరు, ఫోటోల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నాగ చైతన్యకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. నాగ చైతన్య పేరును ఉపయోగించిన వెబ్సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది. టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత హక్కులు పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, దృశ్యాలు వాడుతున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు హీరో నాగ చైతన్య. తన పేరు, ఫోటోల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నాగ చైతన్యకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. నాగ చైతన్య పేరును ఉపయోగించిన వెబ్సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ కూడా హీరో నాగ చైతన్య హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన అనుమతి లేకుండానే తన ఫోటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఈ యొక్క పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే గతంలో కూడా సినీ హీరోస్ అనేక మంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ఇతర హీరోలంతా కూడా ఈ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ఏఐ వినియోగిస్తూ ఇటు వాళ్ళకు అనుమతి లేకుండానే, ఏదైతే సెలబ్రిటీస్ లో అనుమతి లేకుండానే వాళ్ళతో యాడ్లు, అదే విధంగా షార్ట్ ఫిలిమ్స్ తీసినట్టుగా కొన్ని వీడియోస్, కంటెంట్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడాన్ని తప్పుపడుతూ ఈ యొక్క పిటిషన్లను దాఖలు చేయడం జరిగింది. తాజాగా నాగ చైతన్య కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండానే, అంటే తన అనుమతి లేకుండానే తన ఫోటోలను, వీడియోలను అనేక వెబ్సైట్స్ లో, ఇతర మాధ్యమాలలో, సోషల్ మీడియాలో వాడుతున్నారని, వాటన్నిటిని కూడా తాను గుర్తించానని, వాటిని వెంటనే తొలగించి తన అనుమతి లేకుండా ఎటువంటి కంటెంట్ ను కూడా ఉపయోగించకుండా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే నాగ చైతన్య విజ్ఞప్తిని హైకోర్టు సానుకూలంగా స్పందించడం జరిగింది. వెంటనే ఆ యొక్క కంటెంట్ అంతా కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మరి సెలబ్రిటీల అంశంల పైన వాళ్ళ అనుమతి లేకుండా ఎటువంటి కంటెంట్స్ ను కూడా ఉపయోగించకూడదంటూ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా ఉపయోగిస్తున్న వారందరికీ కూడా హైకోర్టు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో నాగార్జున, అదేవిధంగా హీరో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ఇతర హిందీ యాక్టర్స్, అనేక మంది హీరోయిన్ల కంటెంట్స్ కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా పిటిషనర్ గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుతం నాగ చైతన్య పిటిషన్ పైన కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించి తనకు వ్యతిరేకంగా ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని అయితే ఆదేశించడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.